హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 25th ఏప్రిల్. సో నెక్స్ట్ వీక్కి నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా కొన్ని స్టాక్స్ తీసుకుందాం, వాటిల్లో లెవెల్స్ టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా ఈ వీడియోలో చూద్దాం. సో గడిచిన వీక్లో చూస్తే మనకి నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. దాదాపుగా మనకి 24,600 హై అనుకుంటే లో వచ్చి నిన్నటి లోనే 23,850 ఆ లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్కి రావడం జరిగింది. అయితే నిన్న జరిగిన ట్రేడింగ్లో దాదాపుగా 275 పాయింట్లు మైనస్లో నిఫ్టీ క్లోజ్ అయింది 23,897 దగ్గర. ఇప్పుడు మనం చూసే చార్ట్ ఏదైతే ఉందో ఇది వీక్లీ చార్ట్. సో ఇప్పుడు మనకి లాస్ట్ వీక్ హై, అంటే ఇప్పుడు ఈ గడిచిన వీక్, నిన్నటితో అయిపోయిన వీక్ హై ఏదైతే ఉందో అది మనకి చాలా క్రూషియల్ లెవెల్ 24,600. మనం గతంలో మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను ఆ లెవెల్ దగ్గర చాలా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అని గతంలో చెప్పాను నేను. సో మీరు ఒక వారం క్రితం మనం వీడియోస్ చూసినట్టయితే ఆ లెవెల్కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా నేను ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 50 వీక్లీ మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ దాని దగ్గరే ఉంటుంది. క్రూషియల్ లెవెల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అంటే జనరల్గా ఏంటంటే ఒక ర్యాలీ వచ్చిన తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా ఉంటుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ జోన్ అక్కడే ఉంది. అరౌండ్ 24,580 నుంచి 24,610, 630 ఆ లెవెల్స్ వరకు ఎగ్జాక్ట్లీ మనకి ఆల్మోస్ట్ టచ్ అయింది 24,600. అక్కడి నుంచి డ్రాప్ అయింది. ఇప్పుడు చూస్తే 23,900 అనుకోండి. సో 6+100 దాదాపుగా 700 పాయింట్స్ కరెక్షన్ వచ్చింది. ఇక్కడ చూస్తే 3 కంటిన్యూస్ వీక్స్ ర్యాలీస్ తర్వాత ఒక వీక్ బేరిష్ క్యాండిల్. సో ఇప్పుడు మనకి కన్సాలిడేషన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ మూవ్స్ ఎలా ఉంటాయో కూడా మనం చూడాలి. ఏదైనా హైయర్ లెవెల్కి వస్తే మాత్రం రెసిస్టెన్సే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్స్ ఒక్కసారి మనం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో చూద్దాం. సో ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇవి మనం గతంలో వేసుకున్న లెవెల్స్. సో ఎప్పుడైతే ఈ వీక్లీ పివోట్ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిందో 24,100, నెక్స్ట్ మనకి టెక్నికల్గా సపోర్ట్ లేదు 23,880 వరకు అని మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో అదే జరిగింది. దానికి దగ్గరలోనే క్లోజ్ అయింది. ఇంట్రాడేలో కొంచెం కిందకి వెళ్ళినా కానీ బట్ క్లోజింగ్ బేసిస్ చూసినప్పుడు మనకి 23,880 దగ్గరే క్లోజ్ అయింది. ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్స్ హయ్యర్ సైడ్ 24,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది, రౌండ్ ఫిగర్. అండ్ ఇంకొకటి మనం ఆప్షన్ డేటా తీసుకుంటే సో 24,000 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. సో దాని తర్వాతకు వస్తే మనకి 24,000 కన్నా పైకి వెళ్తే మాత్రం 24,200 వరకు వెళ్ళొచ్చు. ఇన్ బిట్వీన్ 24,100 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇట్లా 3 లెవెల్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ లెవెల్ 24,000, 24,100 అండ్ 24,200. మనం ఆప్షన్ డేటాలో కూడా అదే కనపడతా ఉంది. 24,000 దగ్గర, 24,100, 24,200 దగ్గర కాల్స్ హెవీగా బిల్డ్ అయ్యి ఉన్నాయి. సో అవి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ చూస్తే 23,900 దగ్గర పుట్ రైటింగ్ జరిగింది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా ఈవెన్ దో మార్కెట్ అంతా డౌన్ అయిన తర్వాత కూడా 23,900 దగ్గర పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో అది మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి 23,900 దగ్గరనే మన కీ లెవెల్ ఉంది అండ్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. జనరల్గా చాలాసార్లు షార్ట్ టర్మ్ ఏదైతే మనం ట్రేడింగ్ ప్లాన్ తయారు చేసుకుంటామో ఆ ట్రేడ్ ప్లాన్లో 21 EMAకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో అక్కడ మనం సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఎంటైర్ ర్యాలీ ఇప్పుడు మనకి 23.6% రీట్రేస్మెంట్ జరిగింది. ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ ఫర్ ఎనీ రీజన్ 23,880 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం ప్రీవియస్గా ఉన్న ఈ పెద్ద గ్యాప్ ఏది ఉందో ఆ గ్యాప్ మొత్తం ఫిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అది వచ్చి మనకి 23,550, దాని తర్వాత 23,200. ఈ 2 లెవెల్స్ ఇవి లోయర్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. అది ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇది గతంలో వేసుకున్న లెవెల్స్ ఇవి. 56,336 బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి 55,918. సో అక్కడ సపోర్ట్ తీసుకొని క్లోజింగ్ వచ్చి మనకి 56,089 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ కూడా మనం చూస్తే 56,000 దగ్గర కొంచెం కాల్ రైటింగ్ ఉంది. సో అది టెక్నికల్గా సపోర్ట్ పాయింట్ లాగా ఉండొచ్చు. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో
56,500 దగ్గర కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అది బ్రేక్ చేస్తే 56,950. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 55,430. సో డౌన్ సైడ్ ఏదైనా డిప్స్ ఇస్తే ఒక ఇంట్రాడే కానీ లేదా ఒక 3-4 డేస్కి ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే స్ట్రిక్ట్గా మన స్టాప్ లాస్ కూడా 55,430 కన్నా కింద ఉండాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం అగైన్ ఇక్కడ కూడా అదే జరగచ్చు, మనకి నిఫ్టీలో జరిగినట్టే. ఈ ప్రీవియస్గా ఉన్న ఏదో గ్యాప్ ఏరియా ఉందో ఆ గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి, 27. షార్ట్ బిల్డ్ 87, షార్ట్ కవరింగ్లో 27, లాంగ్ అన్వైండింగ్లో 74. కాకపోతే ఏంటంటే మనం ఎక్స్పైరీకి దగ్గర వచ్చాం కాబట్టి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొద్దు లాంగ్స్ బిల్డ్ కానీ షార్ట్ బిల్డప్లో. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రోల్ ఓవర్స్ జరుగుతూ ఉంటాయి. సో మనం ఎక్స్పైరీ దగ్గరికి వచ్చినప్పుడు రోల్ ఓవర్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. సో ఇలాంటి టైంలో మనం షార్ట్ కవరింగ్లో ఏమైనా స్టాక్స్ ఉన్నాయా అని చూసుకొని వాటిల్లో పొజిషన్స్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనకి షార్ట్ కవరింగ్లో పీపీఎల్ ఫార్మా, హడ్కో, టాటా టెక్నాలజీ సర్వీసెస్, ఓఎఫ్ఎస్ఎస్ ఇవి కనపడతా ఉన్నాయి. వీటిల్లో కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ కూడా ఇందులో నుంచే తీసుకుందాం. పీపీఎల్ ఫార్మా, పెరామిల్ ఫార్మా అంటాం, పీపీఎల్ ఫార్మా సింబల్ అది. సో దాంట్లో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 1.65% పెరిగింది. దాని తర్వాత హడ్కో కూడా పెరిగింది. ఓఎఫ్ఎస్ఎస్ ఆల్రెడీ ర్యాలీలో ఉంది, దాన్ని ఇప్పుడు మనం టచ్ చేయొద్దు. అదేవిధంగా ప్రీమియర్ ఎనర్జీస్ కొంచెం రికవరీలోకి వచ్చింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ గురించి గత వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. వోల్టాస్ కొంచెం పాజిటివ్ మూమెంటంలో కనపడుతుంది. ఇప్పుడు మనం రెండు స్టాక్స్ ఇందులో నుంచే తీసుకుందాం. ఫస్ట్ పీపీఎల్ ఫార్మా, దాని తర్వాత వోల్టాస్. ఈ రెండింటికి టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం ఎట్లా ఉన్నాయో. ఇది పీపీఎల్ ఫార్మా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఒకటి మనకి ఫాలింగ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్. సో ఆల్మోస్ట్ మనం ఫాలింగ్ ట్రెండ్ లైన్కి హైయర్ లెవెల్లోకి దగ్గరలోకి వచ్చాం. ఇప్పుడు మనం టెక్నికల్గా చూసినప్పుడు ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది, 180 నుంచి 185. సో ఇక్కడ ఒకటి ఇది బ్రేక్అవుట్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రాంగ్ మూమెంటం కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు జరిగిన ట్రేడింగ్లో లాస్ట్ 3-4 డేస్ ట్రేడింగ్లో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. అయితే ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ దగ్గరే ఉన్నాము ఇప్పుడు మనం. సో దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయాలి. బ్రేక్అవుట్ ట్రేడ్ 170 దగ్గర ఉంటుంది. సో రీజన్ సింపుల్, ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసినట్టు, అదేవిధంగా ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసినట్టు అవుతుంది. సో వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ మనకి 180 నుంచి 185 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. 180 దగ్గర 200 డిఎంఏ ఉంది. అయితే ఇక్కడ ఒకటి మనకి ఒక పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. పుల్ బ్యాక్ ట్రేడ్ ఏంటి అంటే 158 రూపీస్. ఇది మనకి 100 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దానికన్నా కిందకు వస్తే 151, అంటే 150 నుంచి 155, 56 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 5-6 రూపీస్ అవి మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు ఈ స్టాక్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. వీక్నెస్ 143, దానికన్నా కిందకు వస్తే స్టాక్లో వీక్నెస్ రావచ్చు. ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకుంటే మనకి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది పీపీఎల్ ఫార్మా. నెక్స్ట్ వోల్టాస్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి వోల్టాస్. ఈ వోల్టాస్లో కూడా మొమెంటం వైజ్గా అయితే స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ సపోర్ట్ తీసుకున్న పాయింట్స్ చూస్తే మనకి 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కూడా దానికి దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు స్టాక్ని మనం గమనిస్తే ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా పైన ట్రేడ్ అవుతూ ఉంది, ఇంక్లూడింగ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్. దాంతోపాటుగా పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. దీంట్లో ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ కానీ లేదా ప్రీవియస్ డే హై అయినా కానీ బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి పుల్ బ్యాక్ ట్రేడ్ చేసేటప్పుడు లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ 1420 అండ్ 1400, ఇవి రెండు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ వీక్నెస్ వచ్చి 1344, 1344, దానికన్నా కిందకి వెళ్తే స్టాక్ వీక్ కావచ్చు. ఇట్లా సపోర్ట్ పాయింట్స్, వీక్నెస్ పాయింట్ అండ్ ప్రాఫిట్ టేకింగ్ జోన్ వచ్చి స్టాక్కి మనకి హైయర్ లెవెల్లో ఈ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. 1559 నుంచి అబౌట్ 1560 నుంచి 1580 వరకు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు స్టాక్ హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు. సో ఈ లెవెల్స్ తీసుకొని ఈ లెవెల్స్ ప్రకారం ప్రాపర్గా మనం ట్రేడ్ ప్లాన్ చేయాలి. అండ్ మన రిస్క్ అసెస్మెంట్ ఉండాలి. మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నామో
అది కూడా చాలా ఇంపార్టెంట్. స్టాక్ని తీసుకొని మనం టెక్నికల్గా లెవెల్స్ ఎలా తీసుకోవాలి, ఆ లెవెల్స్ ప్రకారం మన ట్రేడ్ ప్లాన్ ఎట్లా ఉండాలి, ట్రేడ్ ఎట్లా చేయాలి, దాంతోపాటుగా రిస్క్ ఏంటి, రిస్క్ అసెస్మెంట్ ఎలా చేస్తాం, ఎంత రిస్క్ తీసుకోవచ్చు మనం, రిస్క్ టు రివార్డ్ ఎలా ఉండాలి, అండ్ మన స్టాప్ లాస్ని ఎక్కడ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. 1 డే వెబినార్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.